guys, welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. Today is 28th and it's Saturday. Yes, as I said in previous vlog, ee roju shifting anamata pinni walla house anta. Thankfully ee roju assalu varshame padatledu morning nundi koncham endagane undi. That's a plus. And morning e shifting అయిపోయింది. సో ఓల్డ్ హౌస్ లో ఉన్న కొన్ని ఉంటాయి కదా బట్టలు అవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ ఏవైనా ఉన్నా అవి ఆల్రెడీ న్యూ హౌస్ లోకి షిఫ్టింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడున్న కిచెన్ స్టోరేజ్ ఐటమ్స్ అన్ని షిఫ్టింగ్ అయిపోయినాయి. హాయ్ డాలీ. యా, డాలీది ఇప్పుడే లంచ్ అయిపోయింది. ఇంకా వాళ్ళు లంచ్ చేస్తూ టీవీ చూస్తున్నారని చెప్పేసి నేనే బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. ఆల్మోస్ట్ షిఫ్టింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు బ్యాలెన్స్ ఉండేది ఏంటంటే అక్కడ క్లీనింగ్ వర్క్ కొంచెం జరుగుతుంది. సో ఆ క్లీనింగ్ వర్క్ అయిపోయిన తర్వాత పిన్ని బాబాయ్ ఇక్కడికి వచ్చేస్తారు. వాళ్ళ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అందరం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఈ రోజు ప్లాన్ ఏంటంటే కిచెన్ మొత్తం ఆర్గనైజ్ చేయాలి అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే మనకు కిచెన్ ఆర్గనైజ్ చేసేస్తే ఫర్దర్గా వంట చేయడం కానీ అలా అంతా ఈజీ అయిపోతుంది. తర్వాత బెడ్రూమ్స్ అలా అరేంజ్ చేస్తే బెడ్రూమ్స్ అన్ని స్లోగా అరేంజ్ చేసుకున్నా దట్ విల్ బీ ఫైన్. బికాజ్ అవి ఒకరైనా చేసుకోవచ్చు. సో కిచెన్వి చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, ప్యాంట్రీ ఉంటుంది, గ్రోసరీ ఉంటుంది. సో అదంతా అరేంజ్ చేసి పెట్టాలి. ఈ రోజు మార్నింగ్ అయితే ఫస్ట్ డే అని చెప్పేసి పిన్ని పూజ కూడా చేసేసారు. అండ్ డాలీ అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉంది. నేనైతే నాకు ఈ లైట్స్ బాగా నచ్చినాయి, నాకు ఇల్లు బాగా నచ్చింది అని చెప్పి ఫుల్ హ్యాపీ. నా డాలీ నువ్వు? నేను రావచ్చా ఇంటికి? ఎప్పుడంటే అప్పుడు వచ్చేయచ్చు కదా. ఎస్ డాలీ. అయ్యో సారీ, ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. నాకు ఈ డ్రెస్ చాలా ఇష్టం. బెంగళూరులో ఎక్కడ నాకు తెలిసి లైఫ్ స్టైల్లో తీసుకున్నట్టున్నాము. నేను పిన్ని వెళ్ళినప్పుడు తీసుకున్నాము ఈ డ్రెస్. ఎప్పుడో ఒకసారి వేస్తుంది. తనకు పెద్దగా నచ్చదంటే ఈ డ్రెస్. నాకైతే భలే ఇష్టం అనమాట. బాగా క్యూట్గా ఉంటుంది గౌన్స్లో. తనకైతే షార్ట్స్ అవే కంఫర్ట్. సో ఇప్పుడు మంది లంచ్ అయిపోయింది. ఇంకా మమ్మీ వాళ్ళు రావాలి కదా, మళ్ళీ వెళ్తాం, కొత్తింటికి వెళ్తాం. ఎక్సైటెడా నువ్వు కొత్తింటి కోసం? ఓకే, ఈ రోజు కూడా డాలీ మంచిగా హెల్ప్ చేస్తుంది. నిన్న మొత్తం వీడియో అంతా తనే రికార్డ్ చేసింది. థ్యాంక్స్ డాలీ. ఈ రోజు కూడా కెమెరా పర్సన్ నువ్వేనా? ఎస్, లెట్స్ గో. యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా సామాన్ ఉంది ఇక్కడ. సో వీటిని అన్నిటినీ అరేంజ్ చేయడం ఒక టాస్క్ అయితే వీటన్నిటినీ నీట్గా క్లీన్ చేసి పెట్టడం ఇంకొక టాస్క్ అనమాట. సో మా భాగ్య పిన్ని వచ్చారు. పిన్ని చాలా హెల్ప్ చేశారు మాకు. బికాజ్ అవి అలాగే వెట్గా ఉంచకూడదు. వెట్గా ఉన్నప్పుడు ఫ్యాన్ వేసినా కూడా మార్క్స్ అయితే అలాగే ఉండిపోతాయి. కాబట్టి మాకు హౌస్ హెల్ప్ కూడా వచ్చారనమాట ఫ్యూ మెంబర్స్. కానీ మా భాగ్య పిన్ని వచ్చి వాటిని అన్నిటినీ నీట్గా డ్రై చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని సామాన్ ఉంది అని చెప్పేసి. సో యా, అవన్నీ డ్రై అయ్యే లోపల మేము లంచ్ చేసి వచ్చాము. ఈ లోపల అవన్నీ మ్యాక్సిమం డ్రై అయిపోయాయి. సో మిగతావి మమ్మీ వచ్చిన తర్వాత హెల్ప్ చేశారు. అండ్ ఇక్కడ ఇవన్నిటిని ఫస్ట్ మనం సెగ్రిగేట్ చేయాలన్నమాట. ఈ బేసన్, వాట్ డూ యూ కాల్ ఇట్, ఈ ట్రేస్ అన్నీ సపరేట్గా పెట్టాలి. తర్వాత గ్లాస్ ఐటమ్స్ అన్నీ సపరేట్గా పెట్టాలి. దెన్ వీ హ్యావ్ టు సెగ్రిగేట్ ప్లాస్టిక్ కంటైనర్స్ అండ్ దెన్ వీ హ్యావ్ టు సెపరేట్ స్టీల్ బాక్సెస్, సంథింగ్ లైక్ దట్. యా, ప్లాస్టిక్ బాక్సెస్ ఎందుకు అని అడగండి. ప్లాస్టిక్ బాక్సెస్ కొన్నైనా ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. మేమైతే పెట్టుకుంటున్నాము. సో ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, యూ డోంట్ పర్చేస్ ఇట్. మాకైతే కొన్ని వాటికి అట్లీస్ట్ ఫ్లవర్స్ వేసుకొని పెట్టుకోవడానికి డైలీ రెగ్యులర్గా ఫ్లవర్స్ కొంటూనే ఉంటాం అనమాట ఇంట్లో ఎన్నున్నా కూడా, బికాస్ పూజకంతా. సో వీ విల్ స్టోర్ దట్ ఇన్ దట్ బాక్సెస్ ఇట్ సెల్ఫ్. సో మాకు కొన్ని ప్లాస్టిక్ బాక్సెస్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. వేటికి ఒకదానికి కన్ఫామ్గా యూజ్ అవుతూ ఉంటాయి అవి. యా, అందుకే కొన్ని అయితే ఖచ్చితంగా పెట్టుకొని ఉన్నాం. కానీ మ్యాక్సిమం మీరు అక్కడ చూస్తున్నారు కదా, మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ఆఫ్ స్టీల్, లైక్ క్యారీ బాక్సెస్ కానీ చిన్న మామూలుగా స్కూల్స్ ఉన్నప్పుడు క్యారీ బాక్సెస్ చాలా యూజ్ అవుతాయి కదా జూలీ డాలీకి. అవన్నీ మొత్తం మ్యాక్సిమం అక్కడ చూసేటివన్నీ కొత్త ఐటమ్సే ఉన్నాయి. సో వీ ప్రిఫర్డ్ స్టీల్ కూడా చాలా ఎక్కువగా ప్రిఫర్ చేసాము. అండ్ తర్వాత ప్యాన్స్ సపరేట్గా, తర్వాత దోశ ప్యాన్, చపాతీ ప్యాన్, ఇవన్నీ కొత్తవే. సో అన్నీ సెగ్రిగేట్ చేసి పెడుతున్నాం అనమాట. ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. లిటరల్లీ వీఆర్ కన్ఫ్యూజ్డ్ ఆ పాయింట్లో. ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలో అర్థం అవ్వలేదు. బట్ వీ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్ అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ పెద్ద పెద్ద ట్రేస్ ఏవైతే యూజ్ ఎక్కువ చేయమో అక్కడ నుండి స్టార్ట్ చేసాము. సో దట్ వీ కెన్ ఫిల్ అప్ ద టాప్ పోర్షన్ ఆఫ్ ద కిచెన్. సో టాప్ పోర్షన్ పిన్నికి అంత యూజ్ ఉండదు అనే ఒక సెగ్మెంట్ ఉంటుంది కదా, ఆ సెక్షన్లో వీ థాట్ వీ హ్యావ్ టు కీప్ ఆల్ ద యూజ్లెస్ థింగ్స్. యూజ్లెస్ అంటే తక్కువ యూజ్ అయ్యేటివన్నీ అక్కడ పెట్టాలనుకున్నాం అనమాట. సో అందుకు ఫస్ట్ ఇంక అక్కడ నుండే స్టార్ట్ చేసాం. పెద్ద పెద్ద ఉంటాయి కదా, సో ఆ పెద్ద పెద్దవి ఎక్కువ డైలీ యూజ్ కావు. సో మోస్ట్లీ మీరు అక్కడ చూస్తున్న స్టఫ్ ఎందుకు యూజ్ చేస్తామంటే పెద్ద పూజలు ఏదైనా సత్యనారాయణ వ్రతం అలా చేస్తూ ఉంటాం
ఉంటాం కదా, అవన్నీ సపరేట్గా పెడతామన్నమాట. ఫ్లవర్స్ వేసుకోవడానికి, తర్వాత పంచామృతం ప్రిపేర్ చేయడానికి, ఫ్రూట్స్ పెట్టడానికి, అవన్నీ అక్కడ పెట్టేస్తున్నాం అనమాట. సో దట్ ప్రతిదానికి వాడకుండా ఉంటాం. బికాజ్ ఇంట్లో నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చేస్తూ ఉంటారు కదా, సో పూజలు ఎప్పుడైనా మనకు సపరేట్గా ఉండాలన్నమాట. సో దట్ మిక్సప్ అవ్వదు, నాన్ వెజ్ చేసిన ఐటమ్స్ పూజకు వాడకూడదు కదా, అలా మేము సపరేట్గా పెడుతూ ఉంటాం అనమాట. సో అలా ఆ సెగ్మెంట్ అంతా పక్కన పెట్టేసాము. దెన్ ఐఎమ్ సెగ్రిగేటింగ్ ప్లేట్స్ రైట్ హియర్. ఎలా సెగ్రిగేట్ చేస్తున్నానో చూపిస్తున్నానంటే, సో ఆ కౌంటర్ మొత్తం నేనే అరేంజ్ చేశాను. నాకు బాగా గుర్తుందనమాట ఏవేవి ఎక్కడ పెట్టాను. అండ్ నాకేది హెల్ప్ అయిందంటే, నేను మమ్మీ ఎలా పెడుతుందో చూస్తూ ఉంటాను కాబట్టి ఆ ఫ్లోలో పెట్టుకుంటూ వెళ్ళిపోయా అంతే. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఎందుకు పార్టీషన్స్ లేవు ఫోర్క్ పెట్టుకోవడానికి అని చెప్పేసి. యాక్చువల్లీ అక్కడ పార్టీషన్స్ ఉన్నాయి, కానీ ఇంకా ఆర్డర్ ఇచ్చినవి రాలేదన్నమాట. ఇంకొక 2 డేస్లో వస్తాయని చెప్పారు. సో ప్రస్తుతానికి ఇంక ఇంట్లో వర్క్ జరగాలి కదా, కిచెన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఇలా సపరేట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేస్తున్నాను, ఈజీగా ఉంటుంది. అట్లీస్ట్ 2 డేస్కైనా కొంచెం ఫంక్షనల్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా పెట్టాను అనమాట నేను ప్రస్తుతానికి. అండ్ ఓల్డ్ అన్నీ సపరేట్గా తీసి పెడుతున్నాము, బికాజ్ డొనేట్ చేసేయచ్చు అని చెప్పేసి. యూస్ చేయనివి వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఫస్ట్ అన్ని కొత్తవన్నీ అరేంజ్ చేసి పెడుతున్నాను. ఓల్డ్ వన్నీ మమ్మీ వాళ్ళు హాల్లో సెగ్రిగేట్ చేస్తున్నారు. అండ్ ఇలా నేను ఇదంతా మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 1.5 hour 2 hours అలా పట్టింది చేయడానికి. మమ్మీ వాళ్ళు అక్కడ నుండి నాకు సెగ్రిగేట్ చేసి ఇచ్చారనమాట మిగతావి. సో నేను ఇక్కడ అన్నీ అరేంజ్ చేసి పెట్టేస్తున్నాను. అండ్ తర్వాత ఈ వర్క్ అవ్వగానే మళ్ళీ మమ్మీ వాళ్ళు గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి, డిన్నర్ సెట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా, అవి నాకు కొంచెం హ్యాండిల్ చేయడం కష్టం. వాటిని మమ్మీ అయితే చాలా బాగా అరేంజ్ చేస్తారు. ఈ స్టీల్వి ప్లాస్టిక్వి నేను అరేంజ్ చేసేయగలను. అండ్ ఇంకొకటి గ్లాస్ ఐటమ్స్ నాకు జారిపోతాయేమో అని కొంచెం భయం ఎక్కువ, అందుకే మొత్తం మమ్మీనే. ఇలా మనం ఆర్గనైజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేయడం నాకు చాలా ఇష్టం. సో అందుకే నేను కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాను ఈ ప్యాన్స్ ఆర్గనైజ్ చేయడము. తర్వాత ఇవేంటి నాన్ స్టిక్ వస్తాయి, దాని తర్వాత ఇండక్షన్ ప్యాన్ సపరేట్గా పెట్టాను. అండ్ దెన్ మమ్మీ వాళ్ళ టర్న్ వచ్చేసింది. మమ్మీ వాళ్ళు అన్ని డైనింగ్ సెట్స్, డిన్నర్ సెట్స్ అన్నీ అరేంజ్ చేశారు నీట్గా. హలో ఆఫ్టర్ ఎ వైల్ అప్పుడే నేను టైర్డ్ అయిపోయాను, బికాస్ కిచెన్లో మ్యాక్సిమం అరేంజ్ చేసాము. గ్లాస్ ఐటమ్స్ అన్నీ మమ్మీ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. సారీ రీసౌండ్ వస్తుంటే, కొత్త ఇల్లు కదా, ఇంకా ఫర్నిచర్ రాలేదు కాబట్టి కొంచెం రీసౌండ్ వస్తుంది. ఆల్రెడీ 6 అయిపోయింది. మేము ఇక్కడికి 3 o'clock అట్లా వచ్చింటాము. ఇంత టైం పట్టింది. అండ్ హౌస్ హెల్ప్ వాళ్ళు వచ్చి వాళ్ళందరూ వాష్ చేసి మళ్ళీ మొత్తం యుటెన్సిల్స్ అన్నీ డ్రై చేసే లోపల టైం పట్టింది. సో మేము కరెక్ట్ టైంకి వచ్చి సెట్ చేసామని కాళ్ళు కూడా కొంచెం నొప్పిస్తుంటే నేను కాసేపు రిలాక్స్ అవుదామని వచ్చాను. జూలీ డాల్ ఏమో బెడ్రూమ్ చూసుకోవడానికి వచ్చారు. ఎవరి బెడ్రూమ్లో ఎక్కువ లైటింగ్ వస్తుంది అని చెప్పి లైట్స్తో ఆడుకుంటున్నారు. అండ్ మమ్మీ వాళ్ళు కింద గ్లాస్ ఐటమ్స్ అన్ని సెట్ చేస్తున్నారు. డోంట్ వరీ. కొంచెం అలసిపోయాను. యాక్చువల్లీ అలసిపోలేదు, కాళ్ళు కొంచెం నొప్పిస్తుంటే ఒక 10 minutes రిలాక్స్ అవుదామని చెప్పి వచ్చాను. ఎలాగో గ్లాస్ ఐటమ్సే కదా, గ్లాస్ ఐటమ్స్ అయితే మమ్మీకి బాగా తెలుసు సర్దడం. సో నేను మిగతావన్నీ కొంచెం ఈ కంటైనర్స్ ఏ టైప్ అన్నీ ఎలా పెట్టాలో నాకు కొంచెం ఐడియా ఉంది. సో అవి నేను పెట్టేశాను. అండ్ పిన్ని కూడా హెల్ప్ చేస్తున్నారు. పిన్నికి అయితే ఫుల్ కన్ఫ్యూజ్డ్ అనమాట, ఏది ఎక్కడ పెట్టాలో ఇంకా కొత్త కదా. సో కొన్ని రోజులు పోయిన తర్వాత అలవాటు అయిపోతుంది పిన్నికి కూడా. ఇంకా ఫిక్స్ చేయడానికి కూడా ఉన్నాయి కిచెన్లో. లైక్ మనవి పార్టీషన్స్ వస్తాయన్నమాట. పార్టీషన్స్ తీసుకురావాలి, తర్వాత ప్లేట్ స్టాండ్స్ తీసుకురావాలి. జూలీ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తాను. అవునా? సో ఈరోజు ఇంకా డాలీ వాళ్ళు మన ఇంట్లోనే పడుకుంటారు. అండ్ బాబాయ్ పిన్ని కొత్త ఇంట్లో పడుకుంటున్నారు. ఫైనలీ కదా, ఎన్ని రోజుల తర్వాత అయిపోయింది.
సో ఈరోజు కిచెన్ అయిపోతే మళ్ళీ 1 by 1 బెడ్రూమ్స్ అలా అరేంజ్ చేయాలి. పిన్ని బెడ్రూమ్లో ఏదో సారీస్ కొన్ని అరేంజ్ చేసిందంట, ఒకేసారి తర్వాత చూపిస్తాను. ఈరోజు అయితే కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేశాను మొత్తం అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను, ఓకేనా? ఆకలి వేయట్లేదా? కాఫీ ఏమైనా? కాఫీ కూడా లేదులేండి. ఒకవేళ కాఫీ కావాలంటే మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఫ్లాస్క్లో ఇక్కడికి తీసుకురావాలి వీళ్ళకి. ఒకసారి అడుగుదాం, మీకు ఇన్కేస్ కావాలంటే చూద్దాం, ఓకే? మమ్మీ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు కదా, ఈ డిన్నర్ సెట్స్ అన్నీ చాలా బాగున్నాయి చూడ్డానికి కూడా. సో డోంట్ వరీ, నేను కంప్లీట్ హౌస్ టూర్ ఫర్నిచర్ అంతా సెట్ చేసిన తర్వాత మళ్ళీ కంప్లీట్ హౌస్ టూర్ ఇస్తాను కదా, అప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను గ్లాసెస్, డిన్నర్ సెట్స్ అన్నీ ఎక్కడ తీసుకున్నామని చెప్పేసి. ప్రస్తుతానికైతే అరేంజ్మెంట్ చూసేయండి, మ్యాక్సిమం అయిపోయింది కిచెన్ అరేంజ్ చేయడం. అండ్ నేను ఇక్కడ మీకు కొంచెమే చూపించాను, సో దట్ మళ్ళీ నెక్స్ట్ అరేంజ్మెంట్ అంతా హౌస్ టూర్ అప్పుడు చూపించవచ్చు కదా అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మమ్మీ వాళ్ళు నేను చూపిద్దాం అనుకున్నాను కానీ మమ్మీ వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు, మొత్తం యూటెన్సిల్స్ ఇంకా ఉంటే అవి పెడుతున్నారనమాట. అందుకే నేను అక్కడ వెళ్ళి రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే ఫస్ట్ వర్క్ అయిపోతే తర్వాత ఎప్పుడైనా చూపించవచ్చు అనుకొని. ఇలా స్టీల్వి ఇవి కూడా ఎక్కువ యూస్ చేయరనమాట పిన్ని, సో దట్ ఈ లాస్ట్ కబోర్డ్లో పెట్టేశాను నేను. అండ్ ఇవి వచ్చేసి ఎయిర్ టైట్ కంటైనర్స్ అండి, ఇవి నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. సో ఒకవేళ నాకు లింక్ దొరికితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అందుకే చెప్తున్నాను, మొత్తం ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ నాకు అంత గుర్తులేవు కాబట్టి హౌస్ టూర్ అప్పుడు మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇచ్చేసి ఉంటాను. ఇవైతే ఖచ్చితంగా అమెజాన్ నుండే ఆర్డర్ చేశాను, బికాజ్ నాకు బాగా గుర్తుంది పిన్ని వాళ్ళ ఇంటికి ఏమేమి ఆర్డర్ చేశామని చెప్పేసి. అండ్ ఈ హోల్ సెట్, ఎంటైర్ సెట్ అంతా ఒకేసారి ఆర్డర్ చేశాను అమెజాన్లో, ఎయిర్ టైట్వి చాలా బాగుంటాయి చూడడానికి. అండ్ ఇంకా ఏమీ ప్యాంట్రీ సెట్ చేయలేదు, బికాజ్ ఇంకా గ్రోసరీ రావాల్సి ఉంది కాబట్టి. ఇంకొక 2-3 డేస్లో మొత్తం అంతా సెట్ అయిపోతుంది కిచెన్ వర్క్ అయితే. అండ్ బెడ్రూమ్లో ఇంకా చాలా టైం పడుతుందండి, బికాజ్ బట్టలు చాలా ఉన్నాయి. మీరు చూసిన లగేజ్ బ్యాగ్స్లో మొత్తం క్లోత్సే ఉన్నాయి, సో ఇట్ విల్ టేక్ అప్ సమ్ టైమ్. Before ending this vlog, I just want to give a heads up. Currently, I'm just editing చేసేటప్పుడు గుర్తొచ్చింది, because my Instagram is filled with DMs about the fake account. ఎవరో ఫేక్ అకౌంట్ యూజువల్లీ కదా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో బీ కేర్ఫుల్ గైస్, ఎవరు ఫేక్ అకౌంట్ నుండి నాలాగా ఎవరైనా టెక్స్ట్ చేసినా కూడా ప్లీజ్ డోంట్ రెస్పాండ్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను. అండ్ ఈ ఫేక్ అకౌంట్స్, ఐ డోంట్ నో వై పీపుల్ క్రియేట్ దెమ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ చీప్ గిఫ్ట్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఐ డోంట్ నో, వాళ్ళు నా నేమ్ యూజ్ చేసుకొని దే ఆర్ ట్రయింగ్ టు గ్రాబ్ సమ్ ఫ్రీ పిఆర్స్ అండ్ స్టఫ్ లైక్ దట్. పక్కన ఏదైనా పిక్చర్ నా దగ్గర ఉండేది ఇన్సర్ట్ చేస్తాను. ప్లీజ్ బీ కేర్ఫుల్, నాకున్నది ఒకే ఒక అకౌంట్. సో ఇఫ్ యూ ఫైండ్ ఎనీ అదర్ అకౌంట్స్, నాది కాకుండా వేరే అకౌంట్స్ మీకు ఏవైనా కనిపించినా, లేదంటే ఎవరైనా మీకు డిఎం చేసినా, ప్లీజ్ రిపోర్ట్ దెమ్ ఇమీడియట్లీ. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, బికాజ్ మనమైతే వీ కెన్ మేనేజ్, బట్ ఎవరైనా తెలిసి తెలియకుండా వాళ్ళు ప్రోడక్ట్ సెండ్ చేసి వాళ్ళు కూడా నష్టపోకుండా ఉంటుంది. సో ఐ జస్ట్ థాట్ ఈ వీడియోలో ఇది కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి. సో అందరికీ హెల్ప్ అవుతుంది, నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. నేను కూడా పర్సనలీ ఏం చేయలేను అనమాట, అలా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మన ఫొటోస్ యూజ్ చేసుకొని వాళ్ళే జూహిత్ లాగా ప్రిటెండ్ చేస్తూ ఉంటారు. అండ్ ఐ ఫీల్ దోస్ పీపుల్ ఆర్ రియలీ చీప్ అండ్ ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్. కానీ నా కేర్ ఎవరి గురించి అంటే మీ గురించి, బికాజ్ మీరు మోసపోతారు అని చెప్పేసి. సో గైస్, వీ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ బీ లైక్ దట్ అంతే. ఏదైనా ఫేక్ అకౌంట్ కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేసేయండి. ఐ నో యుల్ సపోర్ట్ మీ, అండ్ చాలా మెంబర్స్ నిన్న రిపోర్ట్ చేసేసారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ విత్ ఫేక్ అకౌంట్స్. అండ్ కింద ఏదైతే నేను లింక్స్ ఇచ్చుంటానో అవే నా అఫీషియల్ ఐడి, అండ్ దట్ ఈస్ మై అఫీషియల్ అకౌంట్. సో ప్లీజ్ గో అండ్ ఫాలో ఓన్లీ ఆన్ దట్ అకౌంట్. Okay guys, thank you so much for watching this vlog, and today's post notification shout outs goes to Sahiti garu, Venki Lucky garu. Thank you so much for subscribing andi. And meelo inka evaraina subscribe cheyakapothe please take a moment and subscribe. Alage pakkane unna bell icon hit chesthe notifications anni vachestayi anamata. Notifications check chestu undandi. And do follow me on Instagram. I will see you in my next vlog. Bye guys.